నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విశ్వనాథన్ దగ్గర డబ్బులు తీసుకుంటూ క్రిష్కి అడ్డంగా దొరికిపోయిన కాళీకి ఊహించని షాక్ ఇచ్చిన క్రిష్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక క్రిష్ అలాగే సత్య, ఇక హర్ష, నందిని అందరూ కూడా ఇంటికి తిరిగి బయలుదేరిపోతారు. ఇంటికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి. ఎప్పుడూ కూడా గొడవలు పడకుండా భార్యాభర్తల బంధానికి ఇక అర్థం తెలుసుకుని మీరు ఎప్పటికీ కలిసి ఉండాలని చెప్పేసి క్రిష్ బాబాయ్ చెప్తాడు. అలా ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే విశ్వనాథం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. 10 లక్షల రూపాయలు ఎలా తీసుకురావాలో అర్థం కాని పరిస్థితి. అలాగే తన కూతురు వీడియో విషయంలో కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఏం చేయాలి, నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఈలోగా తన భార్య వచ్చి అడిగేసరికి తన స్నేహితుడికి కష్టం వచ్చిందని, ఆడపిల్ల భవిష్యత్తుకి సంబంధించిన విషయమని 10 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే, మీ స్నేహితుడు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. ఆడపిల్లకు సంబంధించిన విషయం అంటున్నారు కదా, ఎందుకింతగా టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది విశాలాక్షి. అదే చూస్తున్నాను, ఆడపిల్లకి సంబంధించిన విషయం చాలా సున్నితమైన విషయం. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, తెలిస్తే అవతల అత్తవారింట్లో తనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి విశ్వనాథం అయితే అనుకుంటూ ఉంటాడు. ఎలా అయితే తన స్నేహితులు ఒక్కొక్కరికి కాల్ చేస్తూ ఉంటాడు. తన స్నేహితులు కూడా తనలాంటి వాళ్లే, ఎందుకంటే లెక్చరర్గా పనిచేసి ఇక రిటైర్ అవుతాడు విశ్వనాథం. అలాగే తన స్నేహితులు కూడా తనలాగే లెక్చరర్, అలాగే ఇక వేరే వృత్తుల్లో అయితే ఉంటారు. ఇక అలా వాళ్ళు కూడా అంతగా సంపాదించుకున్న వాళ్ళు అయితే ఏమీ కాదు. కానీ ఇక అందరి స్నేహితుల్ని అడగడం ఆడపిల్లకి సంబంధించిన కష్టమని చెప్పడంతో ఇక అందరూ కూడా సర్దుబాటు అయితే చేస్తారు. 10 లక్షల రూపాయలు ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటాడు ఇక విశ్వనాథం స్నేహితుల్ని అడిగి. అలా అడిగి 10 లక్షలు అయితే తెచ్చుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ 10 లక్షలు వాడికి నేనైతే ఇచ్చేస్తాను, కానీ వాడు నిజంగానే ఆ వీడియో డిలీట్ చేస్తాడా, లేకపోతే మరో రకంగా వీడియోని ఉపయోగించుకుంటాడా, ఇంకొకసారి ఇంకా డబ్బు కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ డబ్బు కోసమే చాలా బాధలు పడ్డాను. ప్రస్తుతం నేను కూడా ఇక లెక్చరర్గా వర్క్ చేసిన రిటైర్డ్ అయిపోయే పరిస్థితి ఇక నాది. ఆల్రెడీ నా జీవితం అయిపోయింది. ఇక ఎంత కష్టపడ్డామన్నా ఇక అంత డబ్బు అయితే సంపాదించలేను. వీటిని తీర్చడమే చాలా కష్టమైన విషయం. అలా అని హర్ష మీద భారాన్ని వేయలేను. ఈ విషయం తెలిస్తే సత్య ఏమైపోతుంది అని చెప్పేసి తనలో తను మదన పడిపోతూ ఉంటాడు. ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత క్రిష్ అలాగే సత్యల్ని మహాదేవయ్య గమనిస్తాడు. వీళ్లలో ఏదైనా మార్పు వచ్చిందా, లేకపోతే అలానే ఉన్నారా, సరే తొందరలోనే తెలుస్తుంది కదా అని మహాదేవయ్య అయితే అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక సత్య క్రిష్ మళ్ళీ యథావిధిగా గొడవ పడుతూ ఉంటారు. అలా ఇద్దరు గొడవ పడుతూ, ఎందుకు ఈ దాపరికాలు ఎన్ని రోజులు, ఇలా ఎన్ని రోజులు ముసుగులో గుద్దులాట కింద ప్రతిరోజు అబద్ధపు జీవితం బ్రతకాలి, నిజం చెప్పేయచ్చు కదా, నీ వాళ్ళ దగ్గర నటిస్తూ నేను బ్రతకలేనని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సత్య అయితే. అలా అనేసరికి ఒక్కసారి ఆ మాటలు మహాదేవయ్య వినేస్తాడు. అది విన్న మహాదేవయ్య షాక్ అయిపోతాడు. అంటే ఏం దాచిపెడుతున్నారు వీళ్ళు, మా దగ్గర ఇంకా ఏం రహస్యం దాచిపెడుతున్నారు, ఈ రకంగా వీళ్ళు కలుస్తారు, ప్రేమించి పెళ్ళి అన్నారు, ప్రేమ అన్నారు, చివరికి వచ్చేసరికి ఎవరికి వారుగా ఒంటరి బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నారు, అసలు వీళ్ళ మధ్య వచ్చిన సమస్య ఏంటి అని మహాదేవయ్య ఆలోచిస్తూ ఉంటాడు. తన కొడుకు కోడలు కలవాలని, తనకి వారసుడు కావాలని మహాదేవయ్య ఎన్నో కలలు కంటూ ఉంటాడు. ఎంత తన జీవితం రౌడీ జీవితం అయినా కూడా తన వాళ్ళు బాగుండాలని ఇక తన ఇంటికి వచ్చిన కోడల్ని కూడా అభిమానంగానే చూస్తాడు. ఎవరిని కూడా ధిక్కరించి మాట్లాడడు. వాళ్ళు చెప్పినట్టు జాగ్రత్తగా ఉంటే ఇక వాళ్ళని జాగ్రత్తగానే చూసుకుంటాడు భైరవిని ఎదిరించి. మరి అలా ఇక కొడుకు కోడల విషయంలో అయితే కాస్త మదన పడుతూ ఉంటాడు. వీళ్ళు అసలు నాకు వారసుని ఇస్తారో లేదో కూడా నాకు నమ్మకం కుదరడం లేదు. అటు చూస్తే పెద్దవాడు అలానే ఉన్నాడు, ఇటు చూస్తే చిన్నవాళ్ల కాపురం ఇలానే ఉంది, అటు కూతురు జీవితం కూడా బాలేదు అని మహాదేవయ్య మొదటిసారి కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి తనలో తను మదన పడడం మొదలు పెడతాడు. ఎప్పుడూ ధైర్యంగా
పెద్ద పిల్లలా ఉండే మహాదేవయ్య కుటుంబంలో పరిస్థితులు చూసి కాస్త బెణుకు అయితే అవుతాడు. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక్కడ చూస్తే ఇక 10 లక్షలు తన చేతికి అందాయి. తీసుకుని వెళ్ళి వాడికి ఇచ్చేస్తే ఇక సగం సమస్య తీరిపోతుంది. వాడిని డిలీట్ చేయమని అడుగుతాను, వాడు డిలీట్ చేస్తాడు, లేకపోతే ఊరుకోను అని చెప్పేసి అనుకుంటూ ధైర్యంగా కాళీ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. హలో లెక్చరర్, తెచ్చావా 10 లక్షలు అంటూ కాళీ ఫోన్ అయితే చేస్తాడు. తీసుకొచ్చాను. ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పనేసరికి నీకు అర్థమైందిగా, నీ అల్లుడికి చెప్పావు అంటే ఇక నీ కూతురి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, నీ కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసి వదిలేస్తాను. ఇక ఇది సోషల్ మీడియాలో కనుక నేను అప్లోడ్ చేస్తాను అంటే మహాదేవయ్య సంగతి, ఆ కృషిగాడి సంగతి నీకు తెలుసు కదా, ఇక ఏమనుకున్నా ఏమీ ఉండదు, కాబట్టి జాగ్రత్తగా రా అని చెప్పేసి కాళీ అయితే వార్నింగ్ ఇస్తాడు. అలా వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఇక విశ్వనాథం అయితే డబ్బు తీసుకుని కాళీ దగ్గరికి అయితే వెళతాడు. అలా కాళీ దగ్గరికి వెళుతూ ఉన్న సమయంలో విశ్వనాథన్ డబ్బు తీసుకుని వెళ్ళడం ఇదంతా కూడా క్రిష్ గమనిస్తాడు. ఎందుకు మావ ఇంత టెన్షన్ పడుతున్నారు, అసలు ఏమైంది, ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు ఆయన అంత కంగారు పడతాం, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి ఫాలో అవుతూ వెళుతూ ఉంటాడు. అలా ఫాలో అవుతూ వెళుతూ ఉన్న సమయంలోనే ఒక చోట విశ్వనాథం ఆగడం, అక్కడికి కాళీ మనిషి ఒకడు రావడం జరుగుతుంది. అతను వచ్చి విశ్వనాథాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఎవడు వీడు, అసలు ఇక్కడ ఎవరున్నారు అని చెప్పేసి వెనకాలే ఫాలో అయ్యి లోపలికి ఇక విశ్వనాథం వెళుతూ ఉంటే బయట ఉండి చూస్తూ ఉంటాడు. అలా విశ్వనాథం లోపలికి వెళ్ళిన తర్వాత డబ్బు తీసుకొచ్చావా అంటూ కాళీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని కాళీని చూసి షాక్ అయిపోతాడు. వీడి కోసం ఇన్ని రోజులు వెతుకుతున్నాను అని ఆవేశంగా వెళ్ళబోతూ అసలు ఎందుకు డబ్బు తీసుకొచ్చారు మావయ్య, అసలు వీడు మావయ్య దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు అని ఆగి ఆలోచిస్తాడు. ఈలోగా డబ్బు తీసుకొచ్చాను బాబు, ఆ వీడియో డిలీట్ చేస్తావా, ఇక ఎప్పటికీ కూడా ఆ వీడియో ఉందని నువ్వు నన్ను బెదిరించకూడదు, ఆ వీడియో నీ దగ్గర ఉండడానికి లేదు, నువ్వు వీడియో డిలీట్ చేయాలి అని చెప్పి అంటూ ఉండగానే అయ్యో క్రిష్గాడి భార్య సత్య, నేను వీడియో డిలీట్ చేయకుండా ఎలా ఉంటాను, కాకపోతే నీ దగ్గర 10 లక్షలు తీసుకోవాలి కాబట్టి అవసరానికి కాస్త వాడుకున్నానంతే, ఇక డిలీట్ చేసేస్తానులే, ఆ సత్యది నా దగ్గర ఎందుకు వీడియో చెట్టుకుంటాను, వీడియో డిలీట్ చేసేస్తున్నాను లెక్చరర్, అందుకని ఆ 10 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా అప్పుడు మాటలు విని క్రిష్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. 10 లక్షలు కావాలా, నా భార్య వీడియోని సోషల్ మీడియాలో పెడతావా, అసలు ఆ వీడియో ఏంట్రా అని చెప్పి అనేసరికి వీడియోని చూపిస్తాడు. కానీ ఆ వీడియోలో ఏమీ ఉండదు, కావాలని బెదిరిస్తాడంతే. ఇక ఒక్కసారే క్రిష్ కాళీ చెంప పగలగొడతాడు, కాళీ మీద విరుచుకు పడతాడు. చిచి దుర్మార్గుడా, సత్య నన్ను ప్రేమిస్తుంది అని చెప్పేసి నువ్వు నన్ను మోసం చేసి సత్య నేను ఇష్టం లేని పెళ్లి చేసుకునేలా చేసావు, ఈరోజు సత్య జీవితాన్ని నాశనం చేస్తానని చెప్పేసి ఇక వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా తిరిగి డబ్బులు తీసుకొచ్చి ఇక నీకు ఇచ్చేలా చేసుకుని వాళ్ళ బ్రతుకులతో ఆడుకోవాలని చూస్తున్నావు, అసలు ఎందుకు ఇలా చేశావు, నువ్వు ఇంత దుర్మార్గుడు అని తెలియక నీతో స్నేహం చేసి నీ మాటలు నమ్మి నా నిండు 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని చెప్పేసి కాళీని ఇక క్రిష్ అయితే అంటూ ఉంటాడు. నా భార్య విషయంలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను నిన్ను, వీడియో అని అదని నువ్వు బెదిరించి మా పరువు తీయాలని చూస్తే నా సంగతి, మా బాపు సంగతి నీకు తెలుసు కదా, నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, అంతే తప్ప ఊరుకునే ప్రసక్తి లేదు, నేను ఆయనలా సాఫ్ట్ కాదని నీకు తెలుసు, వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా తగిలవు, ఇక కాలు కింద నల్లుని నలిపినట్టు నలిపేస్తాను, సత్య జోలికి వచ్చిన, సత్య కుటుంబం జోలికి వచ్చిన అని చెప్పేసి 10 లక్షలు లాగేసుకుని కాళీని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు క్రిష్. మరి రాబోయే కథలో ఒక చితింగిల్ అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.